ఎవరైతే నిరుత్సాహములో ఉన్నారో, ఎవరైతే అవిశ్వాసముతో ఉన్నారో, ఎవరైతే మేము బాధలో ఉన్నాము, మాకు ఈ బాధలకి తీరిపోవు అనుకునేవారు ఎంతమంది ఉన్నారో ఈ దినాల్లో ఆలోచిస్తే అందరూ వారే. ఇక ఈ శ్రమలు మాకు పోవు, ఈ బ్రతుకు మేము ఇక బ్రతకలేము, ఇలాగ మేము జీవించలేము, ఈ కుటుంబాన్ని పోషించుకోలేము, ఈ విధంగా వచ్చే సమస్యను జయించలేము, ఏంటి మా జీవితం, మేము ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఏమో రేపు ఏం జరుగుతుందో, ఈ కుటుంబాన్ని నేను పోషించగలుగుతానా, పోషించలేనా, నా పిల్లల పట్ల నేను అశ్రద్ధగా ఉన్నానా, అయ్యో ఎంతకాలం ఈ కష్టాలు శ్రమలని నిరుత్సాహములు బ్రతికేవారు ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనకు ఒక అభయం ఇచ్చాడు. ఏమనో తెలుసా? నేనున్నాను, భయపడకండి. ప్రియులారా, ప్రతి విషయంలో దేవుడు మనకున్నాడని, ప్రతి సమస్యలో దేవుడు మనకు తోడై ఉన్నాడని, ప్రతి ఆపద నుండి తప్పించేవాడని, ప్రతి అవసరం నుండి మనల్ని విడిపించేవాడని, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎంతోమంది చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, ఇక మేము బ్రతకలేము, ఈ బ్రతుకు మాకొద్దు, ఈ జబ్బు పోదు, ఈ సమస్య తీరదు, ఇంకెందుకు నాకు ఈ బ్రతుకన్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని చూస్తాం మనం. కానీ ప్రియులారా, వారు చివర నిరాశపడి నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడి వాళ్ళని ఆదరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు అండర్లైన్ చేసుకోండి, నీవు నిరుత్సాహపడవద్దు. ఏ విషయంలో కూడా నువ్వు నిరుత్సాహపడద్దు. నీవు నిరుత్సాహపడే ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఉత్సాహాన్ని కలిగిస్తాడు. ఆమేన్. నిన్ను ఉత్సాహపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి ప్రియులారా. యేసుక్రీస్తు, అమ్మా నువ్వు చదవాలంటే మైక్ దగ్గర పెట్టుకొని చదువు. అది మైక్ దగ్గర పెట్టుకుంటే నీకు చక్కగా వాక్యం వినపడుతుంది, అర్థమవుతుంది. అయితే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి చదువుకుందాం. పేతురు, యోహాను తన తండ్రి వారి సహోదరులందరితో కలిసి వలలు శుభ్రపరుచుకుంటున్నారు. జాగ్రత్తగానండి, వారు వలలు శుభ్రపరుచుకుంటున్నారు. ఆ దినాన్ని మనం ఆలోచించి చూస్తే, వారు విద్య లేని వారు పామరులు. వారికి ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు ఏమిటంటే, ఈ సముద్రంలో మనం వేటకెళ్ళాలి, చేపలు పడితేనే మన జీవనం, లేకపోతే లేదు. ఒకవేళ చేపలు పడకపోతే రేపటి పరిస్థితి ఏమిటి, నా కుటుంబ స్థితి ఏమిటి, మేము ఎలా పోషించబడతాం, మేము ఎలా ఆస్వాదించబడతాం, మేము ఎలా చూడండి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వారి జీవితాల్లో. చదవమా ఇప్పుడు? మౌత్ లేదా, ఉందా? యేసు గలిలయ సముద్రం మీద నడిచి వెళుతున్నాడు. జాగ్రత్తగా రండి అమ్మా పిల్లారా, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు గలిలయ సముద్రం ఒడ్డున నడిచి వెళుతూ ఉన్నాడు. పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ సహోదరులు సముద్రములో వల ప్రభు చూశాడు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు. వీళ్ళని కనుక నా శిష్యులుగా చేసుకుంటే వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చబడిపోయి వారు ఖచ్చితంగా అనేక మందిని రక్షణలోకి నడిపిస్తారు. ప్రభు ఆలోచన. స్తోత్రం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా చూడండి, చేపలు వేటాడి జీవించేవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఇక మా బ్రతుకులు ఇంతే, ఇలాగే మేము బ్రతికేది, ఇక మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఆశీర్వదించేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, ఇక మా జీవితాలు పిల్లల తరం ఇలాగనే గడిచిపోవలసిందే అనుకున్నారు. కానీ ప్రియులారా, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే,
యేసు ప్రభు వాళ్ళని పిలిచాడు. అక్కడ ఏమని రాయబడిందో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ఒక్క మాట చెప్పాడండి, అబ్బాయి బాబు మీరేం చేస్తున్నారు అక్కడ? చేపలు పట్టుకోవడానికి అయ్యా బోధకుడా, ఈ వలని శుభ్రపరుస్తున్నాం. అయితే ఇంతవరకు మీరు చేపలు పట్టడమే నేర్చుకున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఆలోచించండి ప్రియులారా. అయితే మొట్టమొదటి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. అదేమిటంటే, ఈ నిరుత్సాహంగా ఉత్సాహం లేని బ్రతుకు, ఆనందం లేని జీవితం, ఎప్పటికప్పుడే నిరుత్సాహపడి బ్రతుకుతున్నాం కదా. బోధకుడు చెప్పిన మాట మనం వింటే ఒకవేళ అద్భుతంగా ఆయన మన పట్ల కార్యం చేస్తాడు. ఇదేంటి, చేపలు పట్టడం మనకు తెలుసు కానీ మనుషులు పట్టడం మనం ఎప్పుడు చూడలేదు కదా, మనకు తెలియదు కదా. అయితే చూద్దామని ఆలోచించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, వెంటనే వారు వలలు విడిచిపెట్టి, స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రియులారా. ఈరోజు అనేక మంది అనేక సమస్యల్లో, అనేక వ్యాధుల్లో, బాధల్లో, చిక్కుల్లో కొట్టబడి మిట్టాడుతున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ జీవితాన్ని విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళున్న అలవాట్లు విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నారు. వారు ఉన్నటువంటి ఆ నడవడి విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ శిష్యులు చూడండి, వెంటనే ప్రభువు చెప్పిన వెంటనే, మాట్లాడిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలను విడిచిపెట్టి, వల అంటే అర్థం ఏంటో తెలుసా? లోకములో ఉన్న వాటన్నిటినీ పట్టేది, చేపలు కాదు, అది మామూలుగా మనం వేసి చూసే వల. కానీ ఆత్మ సంబంధమైన వల ఏమిటంటే పిల్లరా, అది ఇసిరేస్తే లోకములో ఉన్న వాటి దేనైనా పట్టగలదు. సాతాను దగ్గర ఒక వల ఉంటుంది, ప్రభు దగ్గర ఒక వల ఉంటుంది. స్తోత్రం చెప్పు. దేవుని దగ్గర ఉండే వల తన సేవకులకు ఇచ్చి అనేక ఆత్మలను పట్టడానికి దేవుడు ప్రోత్సహించి పంపించే వల. సాతాను దగ్గర ఉన్నటువంటి వల కానీ, ఉచ్చులు కానీ, గాలాలు కానీ ఏమిటి అంటే, హబక్కూకు గ్రంథం 1:15 చదవద్దులండి, నేను చదివేస్తాను. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, వాడు గాలములను వేసి నరులను, మనుషులను చిక్కించుకొని లాగి వల వేసుకుంటున్నాడు. ఎవరైనా కాస్త ఈ దినాల్లో జాగ్రత్తగా గమనించండి. ఒక సంఘములో ఉండి దేవుని వాక్యం వింటూ, ఎదుగుతూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ ఒక ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు సాతాను ఒక గాలం వేస్తుంది. అబ్బా, నువ్వు చాలా బాగా పాడతావు కదా, నీ పాటలు ఈ ఒక్క సంఘంలో వినపడితే ఏంటి ప్రయోజనం? నీకేంటి ప్రయోజనం? అదే నువ్వు నీ సంఘాన్ని వదిలిపెట్టి వేరొక స్థలానికి వెళ్ళి పాడితే ఎంతమంది వింటారు నీ పాట? చూసారండి, నీకు మాట చెప్పనా నేను? యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి దేవదూతల్లో ప్రధాన దూత ఒకడు ఉన్నాడు. ఆయన పేరేంటి? లూసిఫర్. దేవుడు అతనికి అప్పచెప్పాడు, పాటలు నేర్పించాడు, ప్రార్థించడం నేర్పించాడు. పొద్దున్నే లేచి పొద్దుట లేవగానే మొట్టమొదటిగా దేవదూతలందరినీ మోకరింపు చేసి ప్రార్థింపు చేయి అని బాధ్యత అప్పగించాడు. రెండవ బాధ్యత, నువ్వు చక్కగా పాటలు పెడతావు, ఆరాధన నడిపించు అన్నాడు. మూడవది ఆయన చేసేది ఏమిటంటే, తగ్గింపు కలిగి జాగ్రత్తగా జీవించు చెప్పాడు. కానీ ఎప్పుడైతే దేవదూతలందరూ లూసిఫర్ మాట అంటే ఆ సాతాను యొక్క మాట వింటున్నారో, అప్పుడు వెంటనే ఈ లూసిఫర్కి ఏమొచ్చింది? హెచ్చింపు, గర్వం వచ్చేసింది. అవును, వీళ్ళ మధ్యలోనే, దేవదూతల మధ్యలో నేను పాడితే ఏంటి ప్రయోజనం? అదే కనుక నేను బయటికి వెళ్ళి పాడితే, లోకంలోకి వెళ్ళి పాడితే, లోకంలో నేను జీవిస్తే యేసు ప్రభు కంటే ఎక్కువగా గొప్పవాడిని అయిపోతాను అనుకున్నాడు. చూసారా ప్రియులారా? ఎప్పుడైతే గర్వతల్లోకి వచ్చేసిందో, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, భక్తులు వారి హృదయములోకి అనాలోచన రాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, గర్వం రాకూడదు. నెంబర్ 3, చూడండి, తగ్గింపు కలిగి ఉండాలి. స్తోత్రం. ఇంకోసారి చెప్తాను ఈ విషయాలు మీకు. అయితే ఎప్పుడైతే లూసిఫర్ ఇట్లా గర్వించాడో, ఒకరోజు అన్నాడంట పక్కోళ్ళతో, ఏనేందయ్యా? ఎవరిని? యేసు ప్రభు ఏంటయ్యా? ఆయన పైన సింహాసనం మీద కూర్చుంటాను నేను, ఏంటయ్యా ఈ పాస్టర్ గారు ఏందయ్యా?
ఏది సంఘం ఏంది, పాస్టర్ గారు ఏంది. అదే బయటికి వెళ్తే మరొక 50 మంది 100 మంది నన్ను మెచ్చుకుంటారు. మెచ్చుకోరు, నువ్వు చిక్కుల్లో పడతావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందు ఇంకొక విషయం చెప్పి ముందుకెళ్తాను. భక్తులు ఎప్పుడు 2 పడవల మీద కాలు పెట్టొద్దు. విషయం గుర్తుపెట్టుకోండి. 2 పడవల మీద ఎప్పుడు భక్తులు కాలు పెట్టొద్దు. నేను మంచి ఈతగాన్ని, మంచి జ్ఞానం ఉంది, మంచి నేర్పరిని, ఎటైనా తిప్పగలను, ఏదైనా చేయగలను అనుకుని ఒక అతనట ఆ ఒడ్డు మీద ఉన్న 2 పడవలు తీసి మీరందరూ ఒక్క పడవే నడుపుతారు, నేను 2 పడవలు నడుపుతాను చూడమన్నాడట. ఏమన్నాడమ్మా? ఎన్ని? 2 పడవలు నడుపుతాను చూడండి నేను అని వెంటనే 2 పడవ మీద కాలు పెట్టాడు. కొంచెం ముందుకెళ్ళాడు. తెడ్డు ఈ తెప్పకి ఇటు పోయింది, ఈ తెప్పకి ఇటు పోయింది. అదే ఒక్క పడవలో ఉంటే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. తన హెచ్చింపు, తన గర్వము, తన అహంకారము, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రార్థనా పరురాలని, నాకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకున్నావా, లూసిఫర్ నీలోకి వచ్చినట్టే. గుర్తుపెట్టుకో. ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి నా కుమారులారా, కుమార్తెలారా, నేను చెప్పే మాట అదే. ఎప్పుడైనా కనుక గర్వించావా, గర్వపు మాటలు వచ్చినాయా, గర్వపు క్రియలు నీలోకి వచ్చాయంటే, గర్వపు క్రియలు నీలో ఉన్నాయంటే ఖచ్చితంగా నీలో లూసిఫర్ పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. హెచ్చింపు ఏం కావాలట? సాతానికి ఏం కావాలి? నాకు హెచ్చింపు, దేవుని సింహాసనం పైన కూర్చుంటా. అమ్మో, దేవుని సింహాసనం పైన. వెంటనే మిగతా దేవదూతలందరూ చాలా బాధపడ్డారు. ఇదేమిటి? ప్రధానత్వం ఇస్తే మనందరి మీద మనందరం లేపుతూ, సరే ఏదో పెద్దది మనకంటే ముందున్నాడని మనం అనుకుంటే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు కదా అని ప్రభు రాగానే చెప్పగానే ప్రభు ఏం చేశాడు? ప్రభు అక్కడ తోస్తే, పరలోకములో త్రోస్తే మధ్యాకాశం వచ్చి పడింది. వస్తా ఊరకరాలా. గుర్తుపెట్టుకోండి. పనికి మాలిన వాటిని కొన్ని ఎంటబెట్టుకుంది, పనికి మాలిన వాటిని ఎంటబెట్టుకుంది. దాని మాటలు ఎవరైతే వింటారో, ఆ దుర్మార్గపు క్రియలకు ఎవరైతే పాల్గొంటారో, అది ఎవరు ఏకీభవిస్తారో వాళ్ళందరూ తీసుకొని వచ్చి మధ్యాకాశంలో పడిపోయింది. ఇప్పుడు ఏమంటారు అందరూ? సైతానా ఎల్లు. ఎంత నీచంగా చూడండి. అక్కడేమో మెచ్చుకున్నారు, గొప్పగా మెచ్చుకున్నారు. కానీ ఇక్కడేమో ఇప్పుడు ఇది సైతాన్ శోధనే, తలకాయ నొప్పి, ఇది సైతాన్ శోధనే, సంఘం చెడగొట్టడం సైతాన్ శోధనే, సంఘాన్ని ఇబ్బంది పెట్టడం సైతాన్ శోధనే. చూడండి, ఈ శోధనలో ప్రియమైన వాళ్ళారా ఎప్పుడు మనం పాల్గొనొద్దు. స్తోత్రం చెప్పు. ఒక్క పడవ మీద ప్రయాణం చేయి, ఒక్క పడవ మీద నువ్వు నడు, ఒడ్డుకి చేరిపోతావు. ఒక పడవ మీద నడు. ఏ సమయంలో ఆ పడగ ఎక్కావా, ఏ పడవ ఎప్పుడు నిన్ను నీటిలో ముంచేస్తుందో నీకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు వలలు భుజాన వేసుకొని చేపలకి వెళ్ళేటువంటి వాళ్ళు మొత్తం అక్కడ పడేశారు. ఇక మాకు ఈ వలలో వద్దు, దేవుడి మమ్మల్ని పోషించాలి, దేవుడి మమ్మల్ని ఆదరించాలి, బయలుదేరారు. ఎంతమందిని పట్టారో మరొకసారి చెప్తారు మీకు తర్వాత. వాళ్ళు చేపలు ఆత్మలు పట్టడానికి, అంటే మనుషులు పట్టడానికి వాళ్ళు బయలుదేరిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు. ఒక సేవా పరిచర్య అంటే ఒక కష్టంతో కూడింది, ఒక సమస్యతో కూడింది. ప్రభు పిలవడానికి పిలిచాడు, పని అప్పగించాడు. దాన్ని చేసే విధానంలో ఎదురొచ్చే శ్రమలు, కష్టాలు, అన్నం ఉండదు, నీళ్లుండవు, దప్పికొండదు. ఒక్కొక్కసారి అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా. అందుకే ఈరోజు సబ్జెక్ట్ పేరేంటి? నిన్ను నీవు నిరుత్సాహపరచుకోవద్దు. స్తోత్రం చెప్ప. ఉత్సాహపరచుకో. శ్రమ వచ్చిందా? స్తోత్రం. బాధ కలిగిందా? స్తోత్రం. కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బందుల కాలంలో కూడా నువ్వు చెప్పాల్సింది దేవునికి స్తోత్రమే. ఆమేన్. అప్పుడే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. రక్షించడానికి ఒక భక్తి ఉంటాడు, రక్షించే రక్షకుడు యేసయ్య. బాగా ఆలోచించండి. 2 పడవల మీద కాలేసిపోతా ఉంటే 2 చేరుతాయి. ఈ పక్క పడవేది, ఈ పక్క పడవేది. ఎవరు రక్షించాలి? ఆయన ఎవరు రక్షించాలి? ఆలోచించాలి మీరు. నీ జీవితంలో నిజంగా దేవుని కుమారుడు అయితే ఒకే సంఘం అనే పడవలో నువ్వు ప్రయాణం చేయి. కడవరి వరకు నీ జీవితంలో ప్రయాణం చేయి. ఏదో
మెప్పు కోసమో, డబ్బు కోసమో, గొప్ప కోసమో, ఇతరుల మెప్పు కోసమో, లేకపోతే ఏదో ముఖమాటానికో, లేక బంధుత్వానికో, స్నేహిభావానికో ఒకవేళ నువ్వు లోబడ్డావంటే లూసిఫర్ నిన్ను మాత్రం ఎక్కడికి నడిపించేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక విషయం చూపిస్తా. పిలిచాడు, వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు. వీళ్ళు వెంట నడిచారు. ఇంకొక విషయం చూపిస్తాను. వీళ్ళు ఎలాగున్నారు? చేపలు పట్టలేము, దొరకకపోతే మాకు భోజనం లేదు, ఇక మా జీవితం ఇంత అనుకున్న స్థితిలో పిలిచాడు. కానీ వాళ్ళ హృదయానికి నెమ్మదినిచ్చాడు, బలపరిచాడు. అందరూ ఆయనను పొడుగుకునేవాళ్ళు. ఒక్క విషయం చెప్పి ముందుకెళ్తాను. ఇంతకుముందు పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ చేపలు పట్టుకొని వచ్చేటప్పుడు అంత లెక్క వస్తుంటే ప్రజలు ఇంత లెక్క తొలిగి వెళ్ళేవాడు. ఎందుకండి? చెప్పండి ఎందుకు? ఏమ్మా? నీసు వాసన, భయంకరమైనటువంటి వాసన తట్టుకోలేక వాళ్ళు వస్తుంటారు. అరే అదిగో పేతురు వస్తున్నాడు, యోహాను వస్తున్నాడు, పొద్దున్న పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ముక్కులు మూసుకొని. మరి చేపలు పట్టే జాలర్లుగా ప్రభు చేసినాక వాళ్ళు ఎలాగొన్నారో తెలుసా? వాళ్ళు ముక్కు తుడుచుకొని, మూతి తుడుచుకొని, మొత్తం తుడుచుకుని కచ్చేపు కోసం ఎదురు చూసేవాళ్ళు. చెప్పు స్తోత్రం, చెప్ప. కచ్చేపు కోసం. ఎందుకు? ఆ కచ్చేపు మా మీద వేస్తే, అమ్మా చదవలేదా, ఏం లేదా? ఇప్పుడు కచ్చేపు మా మీద వేస్తే మాకు స్వస్థత కలుగుతుంది. అక్క అడుగు యాకోబు వెళ్తున్నాడు, పేతురు గారు వెళ్తున్నారు, రెండు వెళ్దాం. అయ్యా ఒక్కసారి నీ సెంగు ముట్టుకుంటా, ఒకసారి అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, ఒకసారి నీ చేతులు పట్టుకుంటా, ఒకసారి నేను కౌగిలించుకుంటా. నీ శ్వాసనంతా ఏమైపోయింది? మరి ఏమైపోయింది? ఒక క్రైస్తవుడు మార్చబడిన తర్వాత తన మురికి జీవితంలో ఉన్న మురికి వాసనంతా సువాసనగా మార్చగలిగిన వాడే దేవుడు. ఆమేన్. ఆయన తప్ప సర్వలోకములు ఎవరు కూడా నిన్ను రక్షించగలిగిన వాడు ఎవరు లేరు, నిన్ను ఆదరించగలిగిన వారు ఎవరు లేరు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ దినమున దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించేటువంటి మంచి మాటలు మనం నేర్చుకుందాం. పేతురు దగ్గర ఏ అవసరం ఉండేదమ్మా ఇంతకుముందు? చెప్పండి మీరు. ఇప్పుడు ఎదురొచ్చేవాళ్ళు, అరే మా ఇంటికి రండి అయ్యా, అయ్యా పేతురు గారు మా ఇంటికి రండి అయ్యా, అయ్యా దయచేసి మా ఇంటికి రండి అయ్యా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని చేయి పట్టుకొని ఉన్నవాళ్ళు, నమ్మకంగా దేవునితో ఉన్నవాళ్ళు, ఒక పడవ మీద ప్రయాణం చేసేవారు ఎప్పుడు ఎటువంటి శోధనకు గురి కారు. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దీవెన రాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఓ ఇక్కడ ఏదో అక్కడికి వెళ్ళి కూర్చుంటే కాసేపట్లో నా మీదకి ఏదో వచ్చింది. ఏమీ రాదు. సాతాను ఆత్మ తప్ప దేవుని ఆత్మ అక్కడ ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, నేను కొంతమంది చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో. 12 మంది శిష్యులు ఒక సంఘంగా కూడుకున్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే అప్పుడు ఆనాడు సేవకుడై బోధకుడై నడిపించేటప్పుడు వాళ్ళు ఎవరైనా చీలిపోయి ఏరొక సంఘంలో చేరారా? మాట్లాడాలి మీరు. చేరితే వాళ్ళు దేవుని శిష్యులు, దేవుని కుమారులు కారు. ఇంకొక విషయం చెప్తాను. మేడగదిలో మొట్టమొదటి సంఘము 127 మంది. 12 మంది అయిపోయిన తర్వాత 127 మంది మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని తాకాడు. ఆమేన్. వాళ్ళందరూ కలిసి ఒకే సంఘంగా నడిచారా, లేకపోతే పేతురుదొక సంఘం వీళ్ళదొక సంఘం అయ్యారు? అప్పుడు ఆలోచించండి మీరు. చేయలేదండి. అదే ఐక్యత అంటారు, సంఘ ఐక్యత. స్తోత్రం చెప్పు. ఈనాడేముందండి? చిన్న పాట పాడటం వస్తే చాలు, కొంచెం ప్రార్థన చేయటం వస్తే చాలు, ఏదో 2 మాటలు నిలబడి వస్తే చాలు. వారిలో వచ్చేది లూసిఫర్ యొక్క గర్వం వచ్చేస్తుంది. జాగ్రత్త. మరి కొంతమంది చూస్తాం మనం, ఈ వారం ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వచ్చే వారం దీవెన పొందుదాం, వచ్చే వారం మేలు పొందుదాం అనుకుంటే ఈరోజు పని ఈరోజే. స్తోత్రం. ఇవాళ పోగొట్టుకున్నటువంటి ఈ వారంలో డబ్బులు పోగొట్టుకున్నావు, సోమవారం పోగొట్టుకున్నావు, మంగళవారం పోగొట్టుకున్నావు, బుధవారం పోగొట్టుకున్నావు, గురువారం పనికి వెళ్ళి అయ్యా ఆ 3 రోజులు కూలి కొన్న కలిపి అంటే ఇస్తాడా? ఏమ్మా ఇస్తాడా?
ఇవ్వడు కదా. ఆ వివేచన జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రెండో మాటకి వెళ్దాం. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. ఇక్కడ కూడా ఒక స్త్రీ నిరుత్సాహంలో ఉంది. నిరుత్సాహం. ఇక నేను బ్రతకలేను, నా కుమారుడు బ్రతకలేడు, ఇక మేము జీవించలేము, ఇక మేము అరణ్యంలోనే చచ్చిపోతాం అనుకున్నారు. కానీ వాళ్ళ నిరుత్సాహం తొలగించాడు యేసయ్య. ఆమేన్. తొలగించాడు ప్రియులారా. నిరుత్సాహం లేదు. ఇప్పుడు వాళ్ళలో ఉత్సాహం ఎలా వచ్చిందో చూద్దాం. చదువుమా. ఆదికాండం 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. దేవుడు ఏంటి చిన్నవాడు, మీకు అర్థం ఏంటంటే చెప్పి ముందుకెళ్తారు. ఎవరు చిన్నవాడు? ఆ చిన్నవాడు మొరపెట్టడం ఏమిటి ఆలోచిస్తే, ఆ చిన్నవాడే అబ్రహాము రెండవ భార్య అయిన ఆగరుకు పుట్టినటువంటి ఇస్మాయేలు. ఇస్మాయేల్ని తీసుకొని ఆగరు బయలుదేరి ఈ దేశము విడిచిపెట్టి ఇంకొక దేశానికి వెళ్ళిపోవటానికి తన కుమారుని భుజాన వేసుకొని వెంటనే ఆ ఒక నీళ్ల తిత్తిరిచ్చి పంపిస్తే, అబ్రహాము పంపించినప్పుడు ఆమె అరణ్యములో ప్రయాణమైంది. చాలా దూరం వచ్చేసింది. అక్కడక్కడ నీళ్లు త్రాగుతూ త్రాగుతూ వస్తే నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? నీళ్లు కావాలి. తన కుమారుడికి నీళ్లు కావాలి, తనకు నీళ్లు కావాలి. నీళ్ళు ఎక్కడా లేవు. ఎడారి మార్గము. అన్ని పక్కల చూసింది, ఆలోచించింది, చేయాల్సిన ప్రయత్నాలు, ఇసుక తోడింది, నీళ్లు రాలేదు. నానా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆమె అనుకుంది కదా, ఇక మేము చెప్పండి ఇక బ్రతకలేము. నిరుత్సాహం వచ్చేసింది ఆమెలో. మేము అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళలేము, మేము అనుకున్నంత విజయాన్ని సాధించలేము, మేము అనుకున్నటువంటి విధంగా అయ్యో దేవుళ్ళు మేము ఎతగలేము, ఏంటిది, ఎందుకు జరిగింది ఇక్కడ అని నిరుత్సాహపడినటువంటి హాగరు ప్రార్థన చేయడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి. నిరుత్సాహం అట్ట కూర్చోలేదు. నేను బ్రతకలేనేమో అని అలా కూర్చోలా, ఒట్టొట్టి ప్రయత్నాలు చేయలా, అసలైన ప్రయత్నం చేసింది. ఏంటది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడ పొదలు వేసింది. ఆ పొదవ ఏడుస్తున్నాడు. ఒకవేళ నేను అనుకుంటాను, పిల్లోడు ఏడుపు దేవుడు విన్నాడు అంటే ఆ పిల్లవాని చిన్నవాని యొక్క భాష, అంటే మనిషిని కలుగజేసింది దేవుడు కనుక మానవుల యొక్క చిన్న పిల్లల యొక్క భాష ఆయనకి తెలిసేమో. స్తోత్రం చెప్పు. ఆ మాట ఆయనకి అర్థమైపోయింది. అందుకనే వెంటనే ఇప్పుడు చదువమ్మా. ఆ పిల్లవాడు, దేవుడు ఆ పిల్లవాని వైపు చూసి మరవిని దేవుని దూతను పంపగా దేవుని దూత చేసింది. ఆకాశములో నుండి చనిపోతున్నావా, బాధపడుతున్నావా, నీకు నమ్మకం లేదా అన్నట్లుగా హాగరు గట్టిగా కాకేసింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. అప్పటికే ఏడుస్తూ ఉంది, కన్నీరు కారిపోతూ ఉన్నాయి. నిరుత్సాహము చాలామంది ఇదే. ఇక నేను ఈ కుటుంబాన్ని నడిపించలేను, ఈ భార్యతో నేను బ్రతకలేను, ఈ భర్తతో నేను జీవించలేను, ఈ పిల్లలతోనే బ్రతకలేను, ఈ తల్లిదండ్రుల దగ్గర నేను ఉండను, నాకు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఈ దినాల్లో ఉన్నాయి ఆలోచించండి పిల్లరా. అట్టి వాళ్ళందరికీ హాగరే ఒక చిన్న ఆలోచన నేర్పింది. ఏమిటి ఆలోచన? కష్టకాలంలో ప్రార్థన చేయడం. ఆమేన్. నీ అవసరతలో నువ్వు ప్రార్థన చేయడం, నీకున్న అవసరత దేవునికి చెప్పుకోవడం. చక్కని మాట నేర్పింది. ఎప్పుడైతే ఈమె ప్రార్థన చేయటం ప్రారంభించిందో దేవుడు వెంటనే, ఈయనే కాదంట ఇస్మాయేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. మాట రాని స్థితి, చిన్న పిల్లవాడు, ఆయన కూడా మొరపెడుతున్నాడేమో, ఆ మొర విన్నాడేమో, దేవుడు దూతలు పంపించాడు. ఆమేన్. దూతకు అంటున్నాడు, హాగరు ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని నువ్వు పైకి లేపు. సరే, చిన్నవాడిని నువ్వు పైకి లేపనగానే ఆమె వెంటనే చేయి పట్టుకొని పైకి లేపినప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, వాళ్లకు కావలసినటువంటి నీళ్లు ఆ పిల్లవాడిని లేపిన దగ్గరే ఒక ఓట బయలుదేరింది. స్తోత్రం చెప్పు. నోరులో ఉన్న వాళ్ళు స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీళ్ళు వచ్చేసాయి. నీళ్లు త్రాగింది. ఆ తిత్తి నిండా నీళ్లు పోసుకున్నది. ఇంకా ఏం జరుగుతుందని చూస్తూ ఉంది. అప్పుడు దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా ప్రియమైన వాళ్ళారా? చూడండి,
అబ్రహాము ఆగరు చేసిన ప్రార్థన. ఒకప్పుడు అబ్రహాము దగ్గర ఆగరు ఉన్నప్పుడు ఆగరు నేర్చుకున్న ప్రార్థన, చేసిన ప్రార్థన ఇప్పుడు తన జీవితంలో తను నిరుత్సాహంలో ఉండి చనిపోబోతున్న సమయంలో ఆ ప్రార్థన వాడిని ఆదుకుంది. స్తోత్రం. మన ప్రార్థన మనల్ని ఆదుకున్నది. మన నిరీక్షణకు మనకు దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు అడిగి ఖచ్చితంగా ఉండి వాక్య ప్రకారంగా జీవించి, చెప్పాను కదా, 2 పడవల మీద ప్రయాణం చేయటం, లేకపోతే భక్తి జీవితాన్ని విడిచిపెట్టి యుక్తిగా ప్రవర్తించడం ఇవద్దు. నీ ప్రార్థన దేవుడు వినడు. వినాలి అంటే హాగరులాగా ప్రార్థన చేయాలి. వెంటనే హాగరు భయపడకున్నాడు. చదవమ్మా, ఏమన్నాడు? హాగరు భయపడకు. అసలు ఏమైందమ్మా నీకు? ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? భయపడకము, దిగులు పడకము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని మొర విని అన్నాడు. చెప్పాను కదా మీకు. ఏం మొర విన్నాడంటే, అతని విధానములో నన్ను కలుగు చేసావు కదా ప్రభువా, నేను ఇక్కడ ఇప్పుడు నీళ్లు లేక మరణించబోయే స్థితిలో నా తల్లి నేను ఉన్నావని అతని విధానంగా మొరపెట్టాడు. స్తోత్రం. నువ్వేం మొరపెడతావు? ఏం మొరపెడతావు? మనుషులు మెప్పులు కోరుకొని, మనుషులు మెచ్చుకోవాలని ఇదో ఇలా రకరకాలుగా నువ్వు లోకంలో ప్రయాణిస్తే నీ ప్రార్థన దేవుడు వినడు, నీ మొర దేవుడు వినడు. ప్రియులారా, నెక్స్ట్ లేచి ఆ చిన్నవాడిని లేపి పట్టుకో. ఒక్కటి ఇక్కడ అందుకోసం చదవమన్నా. దేవుడు వాళ్ళ మొర విన్న తర్వాత, నీళ్ళు వాళ్ళు త్రాగిన తర్వాత ఒక మాట అన్నాడు, ఈ బిడ్డను నేను ఒక జనాన్ని చేస్తాను. అబ్రహాము కుమారుడు ఇసాకు ఎలాగైతే ఒక జనం కలిగి ఉన్నాడో అలాగనే ఇతన్ని కూడా నేను చేస్తాను. స్తోత్రం. 2వ మాట, వెళ్ళి నీళ్లతో నింపి. చాలు. ఆలోచించండి. చనిపోతాననుకుంది, నన్నెవరు ఆదరించలేరనుకుంది, నన్నెవరు ఆదుకునే వాళ్ళు లేరనుకుంది. ఇక నా కుమారుడు నేను చనిపోవటమే, ఇదే ఇప్పుడు జరిగేది అనుకుంది. కానీ దేవుడు వెంటనే వారి మొర విన్నాడు, అద్భుతమైన కార్యం చేశాడు. స్తోత్రం. ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని సంగమా, మనం జాగ్రత్తగా గుర్తించాల్సిన, గమనించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగానే మనం ప్రయాణం చేసి ముందుకు మనం కొనసాగాలి. అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. దేవుని కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. అవిశ్వాసం వద్దు, బలహీనత మాటలు నీకు వద్దు. ఎవరైనా మాటలను బట్టి నువ్వు బలహీన పడవలసిన అవసరం లేదు. ఎదుటి వారి మాటలను బట్టి నువ్వు బలహీన పడవద్దు, బలం తెచ్చుకో. ఆమేన్. బలవంతుడైన దేవుడు నాకున్నాడు. ఎదుటి వారు ఎవరి మాటలు నాకు అవసరం లేదు, వాళ్ళతో నాకు పని లేదు, కానీ నా ప్రభుతోనే నాకు అవసరం. ఆమేన్. ఒకసారి ఒక విశ్వాసి ఒక పడవ వేసుకొని అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అరణ్యంలో ప్రయాణం అయిపోయింది, సముద్రం మీదకి వెళ్ళి పడవ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. 250 మంది ఉన్నారు ఆ పడవలో. వెళ్ళగా ఒకేసారి అపాయానికి గురైపోయి ఆ పడవ ఓడ బ్రద్దలైపోయింది. ఎప్పుడు ఓడ బ్రద్దలైపోయిందో వెంటనే ఏం చేశారో తెలుసా? అందరూ నీటిలో పడి చనిపోయారు. కానీ ఈ విశ్వాసి మాత్రం ఒక చెక్క పట్టుకొని ఆ చెక్క మీద వెళ్ళిపోతూ ఎవరు సంచరించలేని ఒక ద్వీపంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. చూశాడు, అటు ఇటు ఏమీ లేదు, ఒక ద్వీపం, చుట్టూ నీళ్లు, సముద్రం, మధ్యలో ఒక చిన్న ద్వీపం. అక్కడికి చేర్చబడ్డాడు. అనుకున్నాడు అతను, ఇక్కడకు మనుషులు ఎవరు వచ్చే ప్రదేశం కాదు, నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇక్కడే పోవలసిందే, ఈ ద్వీపంలోనే బ్రతికినన్నాళ్ళు బ్రతికి ఇక్కడ చనిపోవటమే. నిరుత్సాహం వచ్చేసింది అతను, బలహీనమైనటువంటి ఆలోచన అని కూర్చొని అలాగనే ఏడుస్తూ మొరపెడితే అప్పుడు ఒక
ఆలోచన దేవుడు తన ఆత్మకి ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నేను బలవంతుణ్ణి కాదా? సముద్రాన్ని చీల్చిన వాడిని ఈ యొక్క సముద్రం నుంచి నిన్ను కాపాడలేనా? నా కుమారుడా, విశ్వాసం కలిగి ప్రార్థన చెయ్యి. ఎప్పుడైతే ఈ మాటలు వినపడ్డాయో వెంటనే అతను లేచాడు. ఇక వెంటనే వెళ్ళడం, ఆ సముద్రంలో తనకు దొరికిన చేపలు తెచ్చుకోవడం, కాల్చుకోవడం, భుజించడం అలవాటు చేసుకున్నాడు. ఈ మంచు కాలంలో నేను ఎలా ఉండాలి అనుకొని ఒక చిన్న గుడిసె, అంత పెద్ద గుడిసె ఏర్పాటు చేసుకొని దానిలో నివాసం చేసేవాడు. జాగ్రత్తగా ఆలోచించండి. భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు, ఒంటరి వాడు అయ్యాడు, ఒక్కడే మిగిలాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన ఈ జనమగును. కుంగిపోయాడు, ఒంటరివాడై దేవుని మీద భారం వేశాడు. ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఆమేన్. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టండి. పక్కన వాళ్ళు కూడా ఉలిక్కి పెట్టేట్టుగా నిద్రపోయేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన వచ్చింది. చేపలు తెచ్చుకుంటున్నాడు, కొంచెం కొంచెం తింటున్నాడు, జీవనోపాధి చేసుకుంటున్నాడు. అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పగలు చేపలు వేటాడుకొని తినడం, రాత్రికి వచ్చి ఆ గుడిచెలో నిద్రపోవటం, ప్రార్థన చేయటం, ఇది ఆయన చర్య. ఒకరోజు పాపం చేపలకు వెళ్ళాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసి అటు వెళ్ళి 2 చేపలు పట్టుకుందామని పాపం అటు వెళ్ళాడు. వెళ్ళగాని ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఆ ఇల్లు తగలబడిపోతూ ఉంది. ఇల్లు తగలబడిపోతూ ఉండి వచ్చేసాడు. ఏమ్మా, ఆ ఒక్క ఇల్లు కూడా కాలిపోయింది. ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉంటుంది? ఏదో ఈ ఇంట్లో ఉండి నేను జీవిస్తున్నాను కదా, ఈ ఇల్లు కూడా కాలిపోయింది ప్రభువా, ఒక కీడు ఒక మేలు కోసమే. స్తోత్రం చెప్పు. ఒక శ్రమ వచ్చిందంటే ఒక ఆశీర్వాదం కోసమే. అది ఇల్లు కాలిపోతూ ఉంది. వచ్చాడు, ప్రభువా 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 అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అల్లాడిపోతున్నాడు. వెంటనే అతని సైడ్ ఒక పడవ వస్తుందని చూశాడు. మెల్లిగా ఒక వాడ వస్తామనేది చూశాడు. ఇదేంటిది అనుకున్నాడు. కొంత దూరంలో వాడ ఆగిపోయింది. ఆ వాడలో నుంచి ఒక చిన్న పడవలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఎవరు మీరంటే, ఏమి లేదు, నువ్వు ముందు అర్జెంటుగా పడవలోకి ఎక్కన్నాడు. సరేనని పడవలోకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత నేరుగా పడవ వాడ దగ్గరకు వచ్చింది. వాడ దగ్గరకు రాగానే ఇతను వాడలోకి ఎక్కి వాడ నడిపేటువంటి అతన్ని అడిగాడు, డ్రైవర్ని, అయ్యా నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? అయ్యా, మేము ఎప్పుడు ఈ మార్గం వెళతాం, కానీ ఇలాంటి మంట, ఇలాంటి ఎత్తు కలిగిన అగ్ని, నిప్పు మేము ఎప్పుడు చూడలేదు. అప్పుడు మేము ఆలోచించాం, మాకు అది కనపడినప్పుడు అది ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అనే మంటను చూసి మేము వచ్చామన్నాడు. ఎవరు పంపించారు ఇప్పుడు చెప్పండి? చిన్న బాధ రాగానే, యేసయ్యా ఇంత పెద్ద బాధ పంపించావా, ఇంత పెద్ద రోగమా, ఇంత డబ్బులు లేని నష్టమా, ఈ కష్టమా, ఈ అప్పులా? లేదు, వాటి వెనక ఒక శిరుడు దాసిచ్చాడు. నీకు స్తోత్రం. వాటి వెనక ఉన్నాయి, నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు శ్రమ వచ్చిందంటే ఆశీర్వాదం, కష్టం వచ్చిందంటే దీవెన. చూడండి ప్రియులారా, ఎప్పుడు దేనికి భయపడొద్దు. అతడు నిరుత్సాహంలో కూడా ఉత్సాహం కలిగి ఉంది. స్తోత్రం. అమ్మా, ఉత్సాహపడలేదా? హాగరు నిరుత్సాహంలో ఉత్సాహపడలేదా? ఆలోచించండి. శిష్యులు నిరుత్సాహంలో వీళ్ళందరూ మమ్మల్ని చేతరించుకుంటారు, వీళ్ళందరూ మమ్మల్ని పక్కకి నెట్టేస్తారు. కొంతమంది అంటారు, ఇదేంటో కానీ అన్నయ్య, వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, మెచ్చుకుంటారు, మా కాడికి వచ్చేలేక వాళ్ళు మనసు నొచ్చుకుంటారు, ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. వారు చిన్న చూపు చూస్తే దేవుడు నిన్ను పెద్ద చూపు చూస్తాడు. స్తోత్రం చెప్ప. నీకు శ్రమ వస్తే సంతోషపడు, ప్రార్థన చేయి. కష్టం వస్తే ఎదురు నిలబడి ప్రార్థన చేయి. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు జయం ఇస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళారా గుర్తుపెట్టుకోండి, ఒక శ్రమ వస్తే నిన్ను బలపరచడానికి, ఒక వ్యాధి వచ్చిందంటే నిన్ను బలపరచడానికి, స్తోత్రం, ఒక సమస్యలో ఉన్నామంటే నిన్ను దీవించడానికి,
ఇది భక్తులు గుర్తెరగవలసిన విషయాలండి. భక్తులు ఈ ఒక్కరోజే చెప్పింది, నేను చెప్పింది ఒక్క మాటే. ఈ మొత్తం 8 మాటలు ఉంటాయి. ఒక్క మాట ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి చెప్పండి? భక్తులు ఎప్పుడు ఏ విషయంలో నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు ప్రతి క్షణం మనం విడిచిపెట్టాడు. కానీ మన ప్రార్థన వినాలంటే, మనకు ఆయన దీవెని వారంటే, ఆస్వాదించబడాలంటే వాక్య ప్రకారంగా నడవాలి. స్తోత్రం. వాక్య ప్రకారంగా మనం జీవించాలి. దేవుడు అప్పుడే మనకున్న ప్రతి అవసరతను తీర్చేస్తాడు, ప్రతి అక్కిని తీర్చేస్తాడు. కృంగిపోయిన సమయంలోనే నిన్ను పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం. కృంగిపోయి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఇంకొక మాట చెప్తాను చివరిగా. పేతురు నిరుత్సాహపడిపోయాడు. రేపు భోజనం లేదు వాళ్ళకి. ఇంకా ఏం లేదమ్మా, రేపు భోజనం లేదు. ఈరోజు చేపలు పట్టుకొని వెళితేనే భోజనం. ఏం చేయాలి? రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా లేదు. ఉత్సాహంగా ఉంటాడా, నిరుత్సాహంగా ఉంటాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. అమ్మా, చేపలు పడకపోయిన బాధ లేదు, డబ్బులు రాకపోయిన బాధ లేదు, రేపు నా భార్య పిల్లలు పస్తున్నా పర్వాలేదు అనుకుంటాడా? ఎవరికైనా బాధే ఉంటుంది. కాబట్టి చాలా బాధపడ్డాడు. ప్రభువా, ఇక ఇంతేనా, నేను ఇంతేనా, ఈ రోజంతా ఇంతేనా, ఏంటి ప్రభువా, ఒక్క చేపైనా దొరకలేదే అని అతడు నిరుత్సాహపడి బాధపడుతున్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఒక్కరు రాలేదే, నన్ను ఓదార్చలేదే, ఒక్కరైనా నన్ను గురించి ఆలోచించలేదే, ఒక్కరైనా నన్ను పట్టించుకోలేదే, ఎలా నా జీవితం ఏమిటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్టి వారందరూ దయచేసి మీరు బలపరచబడాలి. ప్రభు వచ్చాడు, వెంటనే అన్నాడు, పేతురు అనగానే బోధకుడా అన్నాడు. అక్కడికి లోతుగా నడిపించి అక్కడ నీ వల వేయి అన్నాడు. లేదు ప్రభువా, రాత్రి నుంచి నేను యేసు దగ్గర వలలేస్తానే ఉన్నాను, నేను వల వేయని చోటంటూ లేదు ప్రభువా, కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. ప్రభు నవ్వుకొని, పేతురు ఎందుకు నువ్వు బాధపడతావు అనుకొని ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు వలయ్యి అన్నాడు. ఆయన అక్కడ అంటాడు, లూకాసు వార్త 5వ అధ్యాయం నువ్వు చదువుకున్న తర్వాత, ప్రభువా నీ మాట చొప్పున వేస్తాను నేను వల. ఎవరి మాట చొప్పున వేయాలి? వాళ్ళెవరో ఇది చేయమంటే అది చేయటం కాదు, వీళ్ళెవరు ఇది చేయమంటే అది చేయటం కాదు, వాళ్ళెవరు ఆడికి పొమ్మంటే పోవటం కాదు, వీళ్ళెవరు అడిగి పొమ్మంటే పోవటం కాదు, వాళ్ళు అది తినమంటే తినేది కాదు, ఇది తినమంటే తినేది కాదు. నువ్వు ఒక క్రైస్తవుడి, ఒక క్రైస్తవురాలివి, నువ్వు నీకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు నీకు ఒక బలం ఇచ్చాడు. నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి వివేచనతో నువ్వు ఆలోచించాలి. ఆయన అన్నాడు, రాత్రంతా చేసావు, ఒక్క చేప లేదు, కానీ అప్పుడే నీ మాట చొప్పునే నేను వలేస్తాను ప్రభా. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరి మాట ప్రకారంగా వెళ్ళాలి చెప్పండి? స్నేహితులు, బంధువులు, లోకములు ఉన్నవారు, ఉద్యోగస్తులు, లేకపోతే అంతస్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళ మాట కాదు మనకి, దేవుని మాట ప్రకారంగా నడవాలి. స్తోత్రం. నీ మాట చొప్పునే ఇప్పుడు నేను వలేస్తాను ప్రభువా. వెళ్ళాడు. అప్పటికి దిగులుతోనే ఉన్నాడు, బాధతోనే ఉన్నాడు, దుఃఖంతో. ఏంటి ఆయన దుఃఖం? రాత్రి ఇక్కడే వలేసాను కదా, ఒక్క చేప లేదు. ఉదయం ఆపేటప్పుడు కూడా వేసాను కదా, ఒక్క చేప లేదు. బోధకుడు వచ్చి ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన దైవ కుమారుడు కనుక ఆయన మాటలో శక్తి ఉందని నమ్మాడు. ఆమేన్. ఆయన మాటలో ఒక శక్తి ఉందన్నాడు, నమ్ముకున్నాడు, వెళ్ళాడు. నీ మాట చొప్పున నేను వేస్తానని వేశాడు. ఏమైందమ్మా? అక్కడ ఏమంటుంది తెలుసా? చేపలు అనడం, చేపలు ఉన్నాయి లేదా చేపలు దొరికినాయి లేదు. అక్కడ విస్తారమైన చేపలు పట్టాడంటే దేవునికి స్తోత్రం. వల సిరిగిపోతా ఉంది. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వదలిస్తే కానీ మనం కృంగిపోవద్దు పిల్లలు, బలహీనపరచబడద్దు. నేను నాకేంటి ఇలా జరిగింది, ఇలాగ అయిపోయానేంటి, ఇదేంటి ఇలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది ఆలోచించాల్సిన అవసరమే లేదు. స్తోత్రం చెప్పగట్టిగా. ఎందుకో తెలుసా? బలవంతుడైన దేవుడు మనకున్నాడు, శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. భూమిని ఆకాశమును కలుగు చేసింది ఆయనే. ఇవాళ నువ్వు నేను కొంచెం వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పొలం కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తూ ధనం సంపాదించవచ్చు. ఇప్పుడే మనం, ఆయన ఎప్పుడో నిర్మించాడు. స్తోత్రం. ఆనాడే నిర్మించాడు. భూమిని ఆకాశమును సమస్తం నిర్మించాడు. ఎందుకో తెలుసా? భయపడవద్దు అని. స్తోత్రం. మన కోసమే
మరి నువ్వెందుకు కృంగిపోతావు? ఎందుకు కుమిలిపోతావు? ఎందుకు నిరుత్సాహపడతావు? ఎందుకు నేను ఏమైపోతానో, నాకు రేపు ఏం జరుగుతుందని ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నీకు సమస్తములో దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమె సమస్త కార్యాల్లో దేవుడు నీకు తోడయుండి దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన అంటే నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా దేవుడిని వెంబడించు, వాక్యాన్ని ప్రకారంగా జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసు. కృపాకరం కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం అయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇంతవరకు నా ప్రభు మీరు మాతో మాట్లాడారు. నిజంగా ఈ దినాల్లో తండ్రి ఏ కుటుంబంలో చూసినా, ఎవరిలో చూసినా నిరుత్సాహమే. ఏదో ఒక విషయంలో భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, భర్త వారిని బట్టి కుటుంబం, అయ్యా పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఈ విధంగా చూస్తే కృంగిపోతూనే ఉన్నారు. కనుక తండ్రి, అలాంటి వాళ్ళని మీరు దర్శించు నాయన. హాగర్ని దర్శించిన దేవుడు తండ్రి, శిష్యుని దర్శించిన దేవుడు అయ్యా. అలాగనే ప్రభువా, ఉన్నతమైన నీ కృపను గ్రహించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. దయతో మీరు జ్ఞాపకం చేసుకో. పేతురును దర్శించి బలపరిచిన వాడు అయ్యా. ఇప్పుడు ఎవరైతే తండ్రి, ఎంతమంది అయితే తండ్రి అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రి నా ప్రభువా అయ్యా, అపనమ్మకము, అవిశ్వాసము, ఓ తండ్రి అవన్నీ కూడా మీరు తీసిపారవేయండి తండ్రి. కృంగిపోకుండా, కుమిలిపోకుండా ప్రార్థన చేస్తూ విజయాన్ని పొందేవారిగా చేయండి ఆయన. సమర్థము ప్రతి బిడ్డలకు మీరు తోడయ్యండి. ఈ మాటలు ప్రతి హృదయంలోనికి పంపించి ఆ కుటుంబాలన్నీ కూడా దీవించబడును గాక. ఆమేన్.